నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పామాట. రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది. అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము, ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి. అలాగే అయ్యాడు ఆయన. ఈ సినిమాలో వస్తున్నారు అనుకుంటా, వచ్చాక మాట్లాడితే బాగున్నాను. చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్. ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి, మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అంటే, లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామ్నారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ, సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్టర్ గారు ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి. ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా. మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే అద్భుతం. అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది. మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే డబ్బులు ఇవ్వాలని, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని. మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు. నేను నిన్న కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు. మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన, ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారైనా మేము మిస్ అవ్వకుండా మీ వెనకాల తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్, ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.